హాయ్ ఎవ్రీవన్. బిగ్ బాస్ హౌస్ నుండి సడన్ షాకింగ్గా నామినేట్ అవ్వకుండానే ఎలిమినేట్ అయిన గంగవ్వ మై విలేజ్ షో ద్వారా ఇంటర్వ్యూ ఇస్తూ తాను బయటకు రావడానికి కారణాలు చెప్తూ తనకి ఇంకా 2-3 వారాలు ఉండాలని ఉందని, కానీ బిగ్ బాస్ తనకి హెల్త్ బాగాలేదని, ఫీవర్ వచ్చిందని బయటకు పంపించారని చెప్పారు. మరి ఎలిమినేషన్ తర్వాత గొడవ చేశావంట అని అడిగితే గంగవ్వ చెప్తూ అలాంటిది ఏం లేదని, ఎలాంటి గొడవ చేయలేదని, ఎలిమినేట్ అయ్యాక 12 దాటిందని, అంత టైం అవడం వల్ల స్టేజ్ మీదకి పిలవలేదని చెప్పింది. ఆ తర్వాత నబిల్, నిఖిల్ బాగా ఆడుతున్నారని, నిఖిల్ గెలుస్తాడని చెప్పడం విశేషం. ఇంకా గంగవ్వని టాస్క్లు ఆడకుండా ఊరికే కూర్చుందని, ఎందుకు ఉంచుతున్నారని ట్రోల్స్ జరిగాయని అని అడగగా, అనుకున్న వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, పెద్ద మనిషి అని ఎవరూ నామినేట్ చేయలేదని, పనులు ఏం చెప్పలేదని, అందుకే ఏం చేయకుండా ఉన్నానని చెప్పింది. మరి మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తే వెళ్తావా అని అడిగితే 2 సార్లు వెళ్ళాను, ఇక చాలని చెప్పింది. కానీ యాక్చువల్గా గంగవ్వ వల్ల బిగ్ బాస్ షోకి ఎలాంటి యూజ్ లేదని, హెల్త్ రీజన్తో మాత్రమే ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ గంగవ్వ నువ్వు చాలా గ్రేట్, చాలామందికి ఇన్స్పిరేషన్. ఈ ఏజ్లో ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళడమే కష్టం అనుకుంటే 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు. హ్యాట్స్ ఆఫ్ గంగవ్వ. గంగవ్వ నీ హెల్త్ బాగుండాలని, మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటూ మీ రమణ. మరి గంగవ్వ ఎలిమినేషన్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.